ఈరోజు ప్రొనౌన్స్ అంటే సర్వనామము. సో ఈ ప్రొనౌన్స్ గురించి మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాం. వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. అంటే ప్రతిసారి మనం నౌన్ అనేటువంటిది అంటే నామవాచకము తెలుగులో ఆ నౌన్ అనేది మనం పద్దాక వాడలేం కాబట్టి సో అటువంటి సందర్భాల్లో ఈ యొక్క ప్రొనౌన్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. సో దానినే ప్రొనౌన్ అంటాం. నామవాచకములకు బదులుగా వాడబడే పదాలను ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్స్ 9. ఓకే, సో అందులో 9 రకాలు ఉన్నాయి అనమాట. ఆ ప్రొనౌన్స్ అవేంటి అంటే పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ సెల్ఫ్ ఫార్మ్ ప్రొనౌన్స్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిట్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ఆర్ కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్. సో ఇవి ఒక ప్రొనౌన్స్లో రకాలన్నమాట. పర్సనల్ ప్రొనౌన్స్ సాధారణంగా పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనుషులకు సంబంధించినవి. పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి మనుషుల గురించి చెప్పేటప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం అనమాట. సో పర్సనల్ ప్రొనౌన్స్ని తిరిగి 3 రకాలుగా వర్గీకరించారు. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి మళ్ళీ 3 రకాలుగా వాటిని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ మన గురించి తెలిపేవి. ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఏంటంటే మన గురించి చెప్తాయి అనమాట. సో మన గురించి అంటే ఇక్కడ ఒకరి గురించి చెప్పేటప్పుడు ఐ అని, చాలామంది కలిసి చెప్పేటప్పుడు వి అని. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని వాడతాం. అది ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ అనమాట. సెకండ్ పర్సనల్ ప్రొనౌన్ ఏంటి అంటే మన ఎదుటి వారి గురించి తెలిపేదనమాట. సో ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాము వినేటువంటి వారి గురించి చెప్పేటప్పుడు యూ అంటాం కదా. సో అది సెకండ్ పర్సనల్ ప్రొనౌన్ అనమాట. సో యూ అనేది మీరు లేదా నువ్వు అనమాట. థర్డ్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఇతరుల గురించి వస్తువుల గురించి తెలిపేవి. థర్డ్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఇతరులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ గురించి, ఇతర వస్తువులు ఏవైనా ఉన్నాయంటే వాటి గురించి చెప్పేటువంటి సందర్భంలో థర్డ్ పర్సనల్ ప్రొనౌన్ యూజ్ చేసి చెప్తాం. పొజెసివ్ ప్రొనౌన్స్ యొక్క అనే అర్థంలో తెలిపేవి. పొజెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే వాటి యొక్క అనేటువంటి అర్థం వచ్చేటువంటి వాడి గురించి చెప్పేటప్పుడు పొజెసివ్ అంటే ఏంటి అంటే మాది, నాది అని చెప్తాం కదా. సో వాటి గురించి చెప్పేటప్పుడు పొజెసివ్ ప్రొనౌన్స్ అంటాము. మైన్ అంటే నాది, అవర్స్ అంటే మాది, యోర్స్ అంటే మీది, హిజ్ అంటే అతనిది, హర్స్ అంటే ఆమెది, దేర్స్ అంటే వాళ్ళది అనే వాటిని పొజెసివ్ ప్రొనౌన్స్ అంటారు. సో మై అంటే నాది అని, ఆర్ అంటే మాది అని, సో యోర్ అంటే నీది అని, హిజ్ అంటే అతనిది అని, హర్ అంటే ఆమెది అని, ఇట్స్ హర్ బుక్ అంటాం అంటే ఇది ఆమె బుక్ అని, ఇట్స్ అంటే ఇది అని, ఇట్స్ దేర్ హౌస్ ఇది వాళ్ళ ఇల్లు అని, సో దేర్ అంటే వీటిని అని. పొజెసివ్ యాడ్జెక్టివ్స్ అంటారనమాట. సో ఇవి యాడ్జెక్టివ్స్, ఇవి పొజెసివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. సో రిఫ్లెక్సివ్ ఆర్ సెల్ఫ్ ఫార్మ్ ప్రొనౌన్స్ ఒక పని యొక్క రిజల్ట్స్ని ఆ పనిని చేసిన వాడే కర్త పొందినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏదైనా ఒక పని ఉంది, ఆ పని చేసిన తర్వాత వాళ్ళకు ఒక రిజల్ట్ అనేటువంటిది వచ్చింది. సో అటువంటి సందర్భాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ కర్త పొందినటువంటి దాని గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్కి ఏంటి అంటే సింగులర్ అయితే ఫస్ట్ పర్సన్కి సింగులర్ అయితే మై సెల్ఫ్ అని, ప్లూరల్ అయితే అవర్ సెల్ఫ్స్ అని. మై పర్సన్ అంటే యువర్ సెల్ఫ్స్. అందరూ వచ్చినప్పుడు ఎక్కువ మంది గురించి చెప్పేటప్పుడు ప్లూరల్లో ఎఫ్తో ఎండ్ అయ్యి యూజువల్లీ ప్లూరల్లో వి వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఈఏఎఫ్ లీఫ్ అనుకోండి, ఎల్ఈఏవిఎస్ లీవ్స్ అవుతుంది అట్లా అనమాట. లైఫ్ ఎల్ఐఎఫ్ఈ లైఫ్ కాస్త లైవ్స్ ఎల్ఐవిఎస్. సెకండ్ పర్సన్ యువర్ సెల్ఫ్స్. థర్డ్ పర్సన్ ఏంటంటే హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. అదే ప్లూరల్ అయితే కనుక దెమ్ సెల్వ్స్. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వ్యక్తులను లేదా వస్తువులను డెమాన్స్ట్రేట్ చేయడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అంటే ఒక వస్తువును కానీ లేదు అంటే మనుషులను కానీ చూపిస్తూ, ఓకే, సో వాళ్ళని చూపిస్తూ ఉపయోగిస్తూ దాని గురించి మనం చెప్తూ ఉన్నాము అంటే, సో ఈ బాటిల్ గురించి నేను చెప్తూ ఉన్నాను. సో దిస్ బాటిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ఇప్పుడు ఈ బాటిల్ నేను చూపిస్తూ దీన్ని చెప్తూ ఉన్నాను కాబట్టి సో అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్ దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. చాలామందికి దీస్ దోస్ డిఫరెన్స్ తెలియదు. ఇంకా ఏంటి అంటే ఎక్కువ ఉన్నా సరే దిస్ అంటారనమాట. సో దిస్ అంటే ఒక్కదాని గురించి చెప్పేటప్పుడు దిస్ అంటాం. లేదా చాలా బాటిల్స్ ఉన్నాయి అంటే దీస్ అంటాం. సో ఈ బాటిల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే దీస్ అంటాం. ఈ బాటిల్స్ అన్నీ అక్కడ పెట్టి ఉన్నాయి అంటే దోస్ అంటాము. ఒక్క బాటిల్ ఎక్కడ ఉందంటే దిస్ అంటాము, ఒక్క బాటిల్ అక్కడ ఉందంటే దట్ అంటాము. సో అది డిఫరెన్స్ అనేటువంటిది మనకు చాలా బాగా తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత సచ్ అంటే అవి అని చెప్పేటప్పుడు అనమాట. సో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ మెన్షన్ క్లియర్లీ. సబ్జెక్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయనటువంటి సందర్భంలో డెఫినెట్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం అనమాట. సో
మనుషులు లేదా వస్తువులను స్పష్టంగా సూచించినప్పుడు. ఓకే. సో ఎవరి గురించి చెప్తున్నాము, ఎంతమంది ఉన్నారు, ఎవరు, వాళ్ళు ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఏంటి, వాళ్ళ పేరేంటి, మనకు వాళ్ళు తెలీదు. కానీ వాళ్ళ గురించి మనం చెప్పాలి. అటువంటి సందర్భంలో ఈ యొక్క ఇండెఫినిట్ ప్రొనౌన్ని యూజ్ చేస్తామన్నమాట. సో అది మనం చూసినట్లయితే సంబడి అంటే ఎవరో ఒకళ్ళు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఎవ్రీబడి అంటే అందరూ, సమ్వన్ ఎవరో, నథింగ్ ఓకే. సో అంటే ఏదీ లేదు, ఎవ్రీవన్ అంటే అందరూ ఓకే. సో ఎనీబడి అంటే ఎవరైనా, నో వన్ అంటే ఎవరూ లేరు, ఎవ్రీథింగ్ అంటే అంతా కూడా, ఎనీవన్ అంటే ఎవరైనా ఒకళ్ళు, నోబడి అంటే ఎవరూ లేరు, ఆల్ అంటే అందరూ. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే అనేక మంది మనుషులను కానీ అనేక వస్తువులను కానీ ఒకే సమయంలో ఏకవచనంగా పరిగణించుటకు వాడే పదాలను డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు చాలామంది పార్టీకి వస్తారు. సో వాళ్ళందరినీ గురించి వాళ్ళందరినీ సూచిస్తూ ఏదైనా చెప్తూ ఉన్నాము అంటే ఎవ్రీబడి అటెన్షన్ ప్లీజ్ అంటాం. ఇక్కడ ఎవ్రీబడి అంటే ఒక్కళ్ళుగానే సింగులర్గానే తీసుకోవాలి, కానీ అది అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట. సో అది దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాము. సో ఈచ్ అని, ఈచ్ అంటే ప్రతిదీ అని, ఈచ్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం, ఈచ్ వన్ విల్ బీ గివెన్ ఏ చాక్లెట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక చాక్లెట్ అనేది ఇస్తారు. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ అంటే అందరినీ వెల్కమ్ చేస్తాము. ఎవ్రీ వన్ అటెన్షన్ ప్లీజ్ అంటాం అంటే అందరూ. ఎయిదర్ అంటే ఏదైనా సరే, నీదర్ అంటే ఏది కాదు అని, నీదర్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఇద్దరు వ్యక్తులు కానీ కొందరు వ్యక్తులు కానీ పరస్పరం ఒక పనిని చేయనప్పుడు ఈ సందర్భంలో రెసిప్రోకల్ ప్రొనౌన్ని వాడతాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఇద్దరు కలిసి, దే లవ్ ఈచ్ అదర్ అంటే ఇద్దరు ఒకరిని ఒకరు అంటే ఇద్దరు అక్కడ పని చేస్తున్నారు అనమాట. లేదు అంటే దే హెల్ప్ ఈచ్ అదర్ అంటే ఇద్దరు పని చేస్తున్నారు. ఈవిడ ఆమెకి హెల్ప్ చేస్తున్నా, ఆమె ఈమెకి హెల్ప్ చేస్తుంది అంటే ఇద్దరు కూడా ఒకే పని చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రెసిప్రోకల్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు, వన్ అండ్ అదర్ ఓకే. సో వీ షుడ్ లవ్ వన్ అండ్ అదర్ అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అలాంటి సందర్భంలో రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాము. తర్వాత ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ని క్వశ్చన్స్లో వాడతాం. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఏంటంటే ఏదైనా ప్రశ్న అడిగేటువంటి సందర్భంలో ఈ యొక్క ఇంట్రోగేషన్ అంటేనే ఒక ప్రశ్న అడగడం అనమాట. సో ప్రశ్న అడగడం. సో హూ అని ఎవరు, హూజ్ అంటే ఎవరిది, హూజ్ బుక్ ఈజ్ దిస్ అంటాం, ఇది ఎవరి పుస్తకం అని. హూమ్ డిడ్ యూ టాక్ విత్ ఎవరితో మాట్లాడావు, వాట్ ఏమిటి, విచ్ ఏది. సో అవన్నమాట ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక సెంటెన్స్లో ముందుగా వచ్చే నౌన్ని అదే సెంటెన్స్లో తర్వాత ఏదేని ప్రొనౌన్ సూచిస్తే అది రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. అంటే మనం ఆల్రెడీ దాని గురించి చెప్పాం ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ ఏట్ ఎ మ్యాంగో ఎస్టర్డే విచ్ ఈజ్ వెరీ స్వీట్ అంటే నేను ఒక మ్యాంగో తిన్నాను ఏదైతే చాలా తీగా ఉందో. సో ఏదైతే అని చెప్పేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. అంటే ఆల్రెడీ మనం ఆ మ్యాంగో గురించి చెప్పాము, రెండోసారి మరలా ఆ మ్యాంగో గురించి మాట్లాడేటువంటి సందర్భంలో అప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని వాడతాం అనమాట. సో ఆ రిలేటివ్ ప్రొనౌన్స్లో ఇక్కడ ఏంటి అంటే హూమ్ అని, విచ్ అని, హూ అని.